రాహుల్ ఆఫీస్ లేదా? లేదు రంగనాకి 3 రోజులు గవర్నమెంట్ హాలిడేస్. సూపర్, అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. పద సినిమాకి వెళ్దాం. సినిమాకా? నా వల్ల కాదు, జలుబుగా ఉంది. అయితే వెళ్ళి ముసుగేసుకుని పడుకో. అప్పుడే నిద్ర? మరేం చేస్తాం? అదే ఏం చేయాలని ఆలోచిస్తాను. ఫస్ట్ అవర్ కి ఏం చేయాలో తోచడం లేదంటే రేపటి నుంచి 3 రోజులు సెలవు కదా, ఏం చేయాలో అర్థం కాక జుట్టు పీక్కుంటావేమో. జలుబు తగ్గితే ఏమైనా చేయొచ్చు. తగ్గుతుందిలే, మందులు వాడితే 7 రోజుల్లో తగ్గిపోతుంది. వాడకపోతే వారం రోజుల్లో తగ్గుతుంది. ఏంటి సెటర్లా? మా బాసుకు జలుబు వచ్చినప్పుడల్లా ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడు? ఫుల్ బాటిల్ విస్కీ కొనుక్కుని ఇంటికి తీసుకెళ్తాడంట. గంటలో మాయమైపోతుందంట. ఏంటి, జలుబా? కాదు, విస్కీ. ఓహో అలాగా. కానీ నా ఫ్రెండ్ వాళ్ళ ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఏం చేశాడు? జలుబు చేసినప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళు తల పెట్టుకుని మరీ విక్స్ వేపర్ రాయించుకుంటాడంట. దెబ్బకు పోతుందంట. ఏంటి తల? కాదు, జలుబు. నువ్వు కూడా అలా చేయించుకుంటావా? చేయించుకుంటాను. మీ ఫ్రెండ్ ఖాళీగా ఉందేమో అడుగు. రాహుల్, నిన్ను అవా సరదాగా నల్లే. సరే, వంట ఏం చేసావు? ఇంకా ఏం చేయలేదు. ఏం కావాలో చెప్పు. అపోలో ఫిష్, పెప్పర్ ఫిష్, చికెన్ 65, చికెన్ తందూరి, రసం, గడ్డ పెరుగు. ఓహో ఓకే. ఇవన్నీ ఏ హోటల్ నుండి తెప్పించను? హోటల్ నుండా? నువ్వు ప్రిపేర్ చేయవా? ఇవన్నీ చేస్తూ కూర్చోడానికి నాకేమైనా పిచ్చా? 3 రోజులు ఇంట్లో వంట బంద్, మొత్తం హోటల్ నుండే. ఈ 3 రోజుల్లో నా నెల సాలరీ మొత్తం అవగొట్టేలా ఉన్నా. పోనీ మొదటి రోజు నువ్వు వండు, 2వ రోజు నేను వండుతాను, 3వ రోజు హోటల్ నుంచి తెప్పించుకుందాం. అంత సీన్ లేదులే. నీ వంట తిన్న రోజు మన హాస్పిటల్లో ఉంటాం. మరి ఏం చేద్దాం? ఇంకేం చేస్తాం, నేనే వండుతానులే. ఆయన జలుబుతో ఉన్నవాడికి ఏం పెట్టినా ఒకటే, అన్ని ఒకలాగే అనిపిస్తాయి. రుచి పచ్చి ఏం తెలీదు. అలా తీసి పడేకు. నాకు ముక్కు పని చేయపనా, 4 పని చేస్తుంది. సరేలే. అయ్యో రాహుల్, మర్చిపోయాను. ఈ రోజు అత్తయ్య వాళ్ళు ఊరు వెళ్తున్నారు. అవును కదా, పద వెళ్ళి కలిసి వద్దాం. నా ఆశలన్నీ ఎప్పుడు ఇలాగే కూల్ చేస్తారు. నన్నేం చేయమంటావే? నీ ఆశలన్నీ ప్యాక్ మ్యాన్లు, అవి ఎప్పటికన్నా కూడాల్సిందే. సంతోషించాలండి. ఎప్పుడు నాకు అడ్డుపడడం తప్ప మీకు వేరే పనే ఉంది? మీలాంటి వాళ్ళు ఎంతమంది ఎదురైనా నేను నా ప్రయత్నాన్ని ఆపను. ఎప్పటికైనా గిన్నిస్ బుక్ లోకి ఎక్కుతాను. అలాంటి నిత్యంలో లేటర్లు ఎక్కాలంటే ఖాళీ సమయంలో ఎక్కాలి, అంతేగాని ఊరెళ్ళేటప్పుడు ఎక్కడం కాదు. నా ఆలస్యం ఏం లేదు, మీరే మొదటి నుంచి ఏ పని పూర్తి చేయడం లేదు. ఎందుకు చేయడం లేదే? ఇప్పుడే గెడ్డం గీయడం పూర్తి చేశా. అయినా రోజు గెడ్డం గీయడం ఎంత కష్టమో తెలుసా నీకు? ఓయబ్బో కష్టం. మన వీధి చివరున్న సుధాకర్ చూడండి, రోజుకి 50 గడ్డాలు గీసేస్తాడు. ఈ అమ్మ కడుపు మాడ. వాడు బార్బరే, రోజుకి ఎన్నిసార్లు నెక్కిస్తాడు. వాడికి నాకు పోలిక. అవన్నీ తర్వాత, మీరు ముందు స్నానం చేసి రెడీ అవ్వండి. అలాగే. బట్టలు రెడీ చేసావా? ఎప్పుడో రెడీ చేశాను. మీరు ఇలా వస్తే అలా వెళ్ళిపోవడమే. ఏంటమ్మా, రెడీ అయ్యారా? ఎక్కడరా? పొద్దున్నుంచి మీ అమ్మ పేక ముక్కలతో ఆడుకోవడమే సరిపోయింది. చూడరా, పొద్దున్నుంచి మీ నాన్న టవల్ కట్టుకొని పేక ముక్కలో జోకర్లా తిరుగుతున్నాడు. అసలు నువ్వు రెడీ అయ్యావా? నేను స్నానం చేశాను, రెడీ అయ్యాను, టిఫిన్ చేశాను, నాదంతా అయిపోయింది. మీదే ఆలస్యం. నేను కూడా పొద్దున్నే రెడీ అయిపోతున్నాను, కానీ రాత్రి అంతా నువ్వు సంగీతం వినిపించి నిద్ర లేకుండా చేశా. అందుకే పొద్దున్న లేవడం లేట్ అయింది. అబ్బా, తొందరగా రెడీ అవునా, ట్రైన్ టైం అవుతుంది. అయినా రాత్రి ట్రైన్ కి వెళ్ళొచ్చు కదా మావయ్య, పగలెందుకు? రాత్రి పూట అయితే ఇది పాటలు పాడి అందరికి నిద్ర లేకుండా చేస్తామా? ఏం కాదు, నా పాటల్ని ఎంతమంది ఇష్టపడతారో తెలుసా? ఎవరు ఇష్టపడతారో? మొన్న మనం బెంగళూరు వెళ్ళేటప్పుడు గుడ్డు పిచ్చికాడికి శృతి బాగాలేదని వాడికి సంగీతం నేర్పావు. ఆ దెబ్బకి ట్రైన్ మొత్తం ఖాళీ అయిపోయింది. నీ దెబ్బకి అంత మధ్యలోనే దిగేశారు పాపం. అదేంటి అలా ఎందుకు చేశారు? ఏం చేస్తారు? దీని పాటకి అందరికి మతులు పోయి చీకట్లో బెంగళూరు అనుకొని 10 స్టేషన్ల ముందే దిగేశారు. వాళ్ళంతా సంగీతం జ్ఞానం లేని సుంటలు. అబ్బా, ప్రతిసారి అలాంటి వాళ్ళే దొరుకుతారా? నానా, అసలు మీరు ఊరెందుకు వెళ్తున్నట్టు? వాళ్ళు మనకు బాగా దగ్గర వాళ్ళురా. మా బాబాయ్ కూతురు పెళ్లి, అందుకే వెళ్తున్నాం. మీ బాబాయ్ కూతురే కాదు, మా మామయ్య కూతురు కూడా. తప్పు. వాళ్ళు మీ వైపు చుట్టాలు కాదు, మా వైపు చుట్టాలు. మీ వైపు చుట్టాలైతే మీలాగే టవల్ కట్టుకొని గుడి దగ్గర శనగలు తింటూ ఉంటారు. శనగలు తిన్నా సరిగా బ్రతికిన వంశం మాది. ఏమనుకుంటున్నావా? మీలాగా దొంగ బుద్ధులు లేవు. అందుకే కాబోలు మీ బాబాయ్ మొన్నటి వరకు నేను ఫ్రీడమ్ ఫైటర్ నని పెన్షన్ డబ్బులు తిన్నారు. అవును, మా బాబాయ్ నిజంగా ఫ్రీడమ్ ఫైటరే. నాకు చెప్పకండి ఈ కథలు. అమ్మ రంగనాయకి అసలు ఏం జరిగిందో తెలుసా? ఆ రోజుల్లో అక్కడేదో గొడవలు జరుగుతూ ఉంటే వీళ్ళ బాబాయ్ పీచు మిఠాయి అమ్ముకుంటూ అక్కడికి వచ్చి నిలబడ్డాడు. పాపం ఆ బ్రిటిష్ వాళ్ళకి విషయం తెలియక వాళ్ళతో పాటు ఈయనను కూడా వ్యాన్
ఎక్కిచ్చేశారు. మా బాబాయ్ పీచి మిఠాయి అమ్మాయి వాడు కాదు, బొమ్మాయి మీఠాని. అప్పుడు అది ఒక గొప్ప స్వీట్, అది ఎగబడి అంతా తినేవాళ్ళు. అది తినే బ్రిటిష్ వాళ్ళు ఇండియా వదిలి పారిపోయారు. అమ్మా నువ్వు ఊరుకోవే. నానా నువ్వు స్నానానికి వెళ్ళు. ఏంట్రా వెళ్ళేదే? అసలు దీనికి నా కుటుంబం గురించి ఏం తెలుసు అని తెలిసినట్టు మాట్లాడుతుంది. ఓయప్పో, వీళ్ళది గొప్ప మొగలాయి వంశపు చరిత్రని, వీళ్ళ గురించి నాకు ఏమీ తెలీదు. ఇదిగో నువ్వు ఇలానే నా గురించి నా కుటుంబం గురించి మాట్లాడితే ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఏం చేస్తానా? ఏం చేస్తానా? ఇలానే టవల్ కట్టుకొని నీ వెనక వచ్చేస్తాను. దెబ్బకి నీ పరుగు పోయి ఏడుస్తావు. వచ్చేయండి. నాకేంటి, చూసిన వాళ్ళందరూ మీరు నా పనులు అనుకుంటారు. అమ్మా ఊరుకో. నాన్న ఎందుకు రెచ్చగొడతావు? రెచ్చగొడితే రెచ్చిపోవడానికి మీ నాన్న ఏమన్నా చిన్నపిల్లాడా? ఆ చిన్నపిల్లనే మన పెళ్ళే వరకు మా అమ్మ నన్ను ఎత్తుకొని తిప్పేది తెలుసా? అబ్బా మీరిద్దరు ఇలా కొట్టుకుంటూ ఉంటే ట్రైన్ వెళ్ళిపోతుంది. ఆ విషయం మీ అమ్మకి చెప్పు. చిన్నపిల్లలాగా ప్యాక్ మొక్కలతో ఇల్లు కట్టడం తెలుసు కదే. మొగుడికి టవలన్నీ తల ఈ వృద్ధాలనే కామన్ సెన్స్ లేదు. ఎన్నాళ్ళి బానిసత్వం? మీ అమ్మగారు పెళ్ళప్పుడు మా పిల్లాడిది చిన్న పిల్లాడి మనస్తత్వం అంటే ఏమో అనుకున్నాను. 60లో కూడా 20లా ఉంటే ఎలా? అనవే అను ఆపేసావే. అబ్బబ్బా పదనా స్నానానికి. హాయ్ తాక మొక్కలు, రంగనాయకి నాకు హెల్ప్ చేయవా? టీ పెట్టి తీసుకొస్తాను. రే చిన్నోడా, ఇల్లు జాగ్రత్తమ్మా. సరే మావయ్య. వెళ్ళొస్తావురా, వెళ్ళొస్తావమ్మా. జాగ్రత్తగా తీసుకెళ్ళు. ఎక్కండి. ఎక్కుతున్నాను ఉండు. ఎక్కు పదవాయ్. జాగ్రత్తగా తీసుకెళ్ళు. హ్యాపీ జర్నీ. బాయ్. టాటా ఉంటాం. టీవీ ఎందుకు ఆఫ్ చేసావు? ఏం చూస్తాం? ఒక చోట అత్త కోడలు యుద్ధాలు, శాపనార్థాలు. పోనీ న్యూస్ ఛానల్ చూద్దామంటే అక్కడ అన్ని ఆత్మహత్యలు, హత్యలు, లేదంటే యాక్సిడెంట్లు. ఇవన్నీ చూడలేకే కట్టేశాను. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏమో ఏం తెలియట్లేదు. పని ఉంటే ఒక రకమైన బోరు, పని లేకపోతే ఇంకో రకమైన బోరు కొడుతుంది. సర్లే ఉండు, టీ పెట్టి తీసుకొస్తాను. పని చేయడం చాలా కష్టం అనుకున్నాను. పని లేకుండా ఉండడం ఇంకా కష్టంగా ఉంది. గుర్రం అయి చిట్టి గుర్రం. దానికి ఇదంటే ఎంతో ఇష్టం. ఒరే షేర్ ఖాన్, ఒక్కొక్కరిని కాదు 100 మందిని ఒకేసారి పంపించు. లెక్క ఎక్కువైనా పర్లేదు షేర్ ఖాన్, తక్కువ కాకుండా చూసుకో. పనిలేని హ్యాకర్ ప్రధానమంత్రి ఫేస్బుక్ లోకి వెళ్ళాడని నువ్వేంటి చిట్టుకురు మెక్కి కూర్చున్నావు? ఏం లేదు, సరదాగా జీవితాన్ని చిన్నప్పటి జ్ఞాపకాలను నెమరేసుకుంటున్నాను. జీవితం ఇలా కొయ్య గుర్రెలా ఉండకూడదు రాహుల్, పరిగెత్తే రైలు బండిలా ఉండాలి. ఏంటి కొటేషన్ చెప్తున్నావు? ఆ మాత్రం మాకు తెలుసు. చిన్నప్పుడు మా నాన్న నాకు గుర్రం కొనివ్వలేదు, అందుకే ఇప్పుడు సరదాగా ఊగుతున్నాను. ఇక చాలే బాబు, అది కనుక విరిగిందనుకో నీ కూతురు టార్చర్ భరించలేము. దానికన్నా మా అత్తగారి నయం. నేను ఇలాగే కూర్చొని టీ తాగుతాను. అదేంటి? ఇదో రకమైన టీ. ఏ చిట్టిని దీని మీద కూర్చోబెట్టి ఆనందం వినిపించేదాను కదా. నేను దీని మీద కూర్చొని టీ తాకూడదా? సరే తాగు. రాహుల్ మనిద్దరం బయటకు వెళ్దామా? ఇంకా బోర్ కొడుతుంది. బయటిగా నేను రాను, ఇక్కడే ఉండి చిన్నప్పుడు జ్ఞాపకాలు నెమరేసుకుంటాను. మన ఇద్దరం గోళీకాయలు ఆట ఆడుకుందాం. అది మొద్దు కానీ ఒక పని చేద్దాం. మనిద్దరం మనకున్న టాలెంట్స్ ని బయట పెడదాం. టాలెంట్ బయటపడడానికి నేనేమన్నా మా అమ్మనా? నా దగ్గర ఏ టాలెంట్ లేదు. అయితే వాళ్ళ క్యారెక్టర్లోనే వేద్దాం. అంటే ఎలా? ఏముంది, కాసేపు నేను రంగనాయకుని మర్చిపోతాను, నువ్వు రాహులని మర్చిపో. నేను విశాలాక్షి, నువ్వు వినాయకరావు. కానీ వాళ్ళైతే ఏ కారణం లేకుండా పోట్లాడుకుంటారు. మరి మనకెలా కుదురుతుంది? అదే మరి క్యారెక్టర్స్ చేంజ్ అంటే. ఒక్కసారి మనం వాళ్ళలా ఊహించుకున్నామనుకో, వాళ్ళ బుద్ధులన్నీ మనకు వచ్చేస్తాయి. అవును, ఆ తర్వాత ఇంక మన కాక్షేపానికి లోటు ఉండదు. అదిగో ఎవడో బకరగడొచ్చాడు, వాడి మీద మన ఫస్ట్ టైం. ఓకే ఇది వినాయకరావు గారు ఇల్లేనమ్మా? అవునండి. ఆయన ఇంట్లో ఉన్నారా? ఉన్నారండి, రండి. కూర్చోండి.
సార్, వినాయకరావు గారిని ఒక్కసారి పిలుస్తారా? వారితో మాట్లాడే పనుంది. నేనే వినాయకరావు, మీకేం కావాలి? మీరా? అదేంటి, మీకు మీసాల మీద జుట్టు ఉంటుందని, నెత్తి మీద బొచ్చుండదని, ఎప్పుడో ఇక్ష్వాకుల సాంప్రదాయాల్లో దొరికిన మనిషిలా ఉంటారని చెప్పారే. నేను అలాగే ఉండేవాడినయ్యా. మొన్న కంపెనీ వాళ్ళు నా చేత ఎవ్వని గుళికలు మింగించారు. దాంతో గోదావరికి వరదలా, హుసేన్ సాగర్ కంపులా నాకు యవ్వనం వచ్చేసింది. మరి ఈవిడెవరండి? ఈవిడ మా ఆవిడ విశాలాక్షి. ఆ? అదేంటి, ఈవిడేదో కరువు ప్రాంతంలో వచ్చిన ఆవిడలా కనిపిస్తోంది. నాకేమో ఈవిడ వల్లే దేశానికి కరువు వచ్చిందని చెప్పి పంపారు. ఏమి మ్యాచ్ కావడం లేదండి. అదేం కాదండి, మొన్న ఈ మధ్య స్లిమ్మిన్ అని కొన్ని టాబ్లెట్స్ వాడాను. దెబ్బకి 120 కిలోలు తగ్గాను. అయ్యో బాబోయ్, 120 కిలోలా? అంచేతే మీరు ఇలా ఉన్నారు. సరే గాని ఇంతకీ మీరు వచ్చిన పన్నట్టు చెప్పండి. ఏం లేదండి, నేను బిస్కెట్ కంపెనీ నుంచి వచ్చాను. మా బిస్కెట్లు ప్రత్యేకంగా చిన్నపిల్లల కోసమే తయారు చేస్తారు. ఇవి ఎలా ఉన్నాయో మీ చేత టెస్ట్ చేయించుకొని రమ్మని పంపారు. అదేంటండి, ఆయన విషయం చెప్పగానే అలా వెళ్ళిపోయారు? చిన్నపిల్లల ప్రొడక్ట్ కదండి, చిన్నపిల్లలాగే టెస్ట్ చేసి చెప్తారు. ఓహో, రెండు వెళ్దాం. చెక్క చెక్క గుర్రం, చలాకి గుర్రం, మెరుపుల గుర్రం, ఊరిమే గుర్రం, రాజుగారి గుర్రం, రాహుల్ గుర్రం. అదేంటండి, ఆయన చిన్నపిల్లాడ గుర్రం ఎక్కారు? ఆయన అంతే, మీరు రిజల్ట్ అడగండి. సార్, బిస్కెట్లు ఎలా ఉన్నాయి సార్? దీంట్లో గోధుమ పిండి 53%, షుగర్ 34%, పాల పదార్థాలు 13% ఉన్నాయి. పిల్లలకు మంచిదే. మీరు ఈ ప్రోడక్ట్ ని స్టార్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. సార్, ఇదిగోండి మీ ఫీజు. వస్తాను వినాయకరావు గారు, వస్తానమ్మా. ఓ రాక్షసి, ఆ డబ్బులు నావి. అత్తగారి నగలు మావగారి సొమ్ము కోడలికే చెందుతాయి. నువ్వు ఇప్పుడు రంగనాయకు కాదు, విశాలాక్షివి. అప్పుడు ఇంకా బెటర్ కదా, భర్త సొమ్ము భార్యకే. మరి నాకు చేతిలో బిస్కెట్ ప్యాకెట్ ఉంది కదా, అది తిను. అది కూడా సరిపోలేదనుకో, హాలు టిపై మీద ఇంకా 2 ప్యాకెట్స్ ఉన్నాయి, అవి కూడా తినేసాయి. విసు విసు వస్తే విశాలాక్షి. తెస్తున్నాను కదా, ఎందుకు అలా అరుస్తున్నారు? అరుస్తున్నానా? అరువుకి ఏం చేయను? మూడు గన్నం పెట్టడం మానేసి లోపల ఏం చేస్తున్నావు? చింతగింజలతో చార్మినార్ కడుతున్నాను, చూస్తారా? కడతావే. బర్గర్ తిన్నామకి భర్త ఆకలి ఏం తెలుస్తుందని. మీకేం తక్కువ చేశాను? అన్ని టేబుల్ పైనే ఉన్నాయి కదా, పెట్టుకుని తినొచ్చు కదా. కుదరదు. పెళ్ళైన కొత్తలోనే మా అమ్మ ఖచ్చితంగా చెప్పేసింది, మీ ఆవిడ పెడితే కానీ ఏమీ తినద్దని. ఇంకా నయో, ఎత్తుకొని తినిపించమలేదు. అయినా ఎప్పుడైనా మామయ్య గారికి పెట్టిందా? ఎలా పెడుతుంది? ఆయన ఎప్పుడైనా ఇంట్లో తిన్నాడా? ఎప్పుడు ఆ కళ్ళు పాకలోనే ఏడ్చేవాడు. ఎందుక కళ్ళుపాకలకు వెళ్ళేవాడు? మీ అమ్మ గయ్యాలతనం భరించలేక. షడప్, ముందు నాకు అన్నం పెట్టు. ఈ రసంలో చింతపండు లేదు, ఉల్లిపాయలు 5% కూడా లేవు. దిస్ ఇస్ టూ బ్యాడ్, టూ వరస్ట్. ఇన్ని సంవత్సరాల నుండి ఈ గడ్డేగా తింటున్నారు. చూసావా, నువ్వు వండింది గడ్డ నువ్వే ఒప్పుకుంటున్నావు. చూస్తున్నానే, మొగుడు గడ్డి వండి పెట్టినా తినేస్తాడు అనుకున్నావు కదా. చూడు, ఒక వైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. తట్టుకోలేవు, మాడిపోతావు. ఏంటి నువ్వు మిమిక్రీ చేస్తే భయపడిపోతావు అనుకున్నావా? నేను ఎవరో తెలుసా? మా అమ్మ పేరంటే తెలుసా? ఫ్లూటు జింకల ముందు ఊదు, సింహం ముందు కాదు. అయినా నువ్వు రికార్డులు గోల్లో పడి ఇల్లు పట్టించుకోవడం మానేసావు. ఇంతకాలం మీకెంతో చేశాను, అదంతా తిరిగిచ్చేయాల్సిన టైం వచ్చేసింది. లేకపోతే లావైపోతారు. ఏం తిరిగిచ్చేది? ఎంతకాలం నీ రికార్డుల పేరు చెప్పి నీ పిచ్చినంతా భరించాం, ఇంకా మా వల్ల కాదు. ఎందుకు కాదు? నేనేమైనా డైమండ్ నెక్లెస్ అడిగానా? ఏదో గిన్నిస్ బుక్ లోకి ఎక్కుతాను అన్నాను, చిన్న బుక్ లో కూడా ఎక్కించలేకపోయారు. చిన్న పుస్తకమా? ప్రపంచంలో ఉన్న టాలెంటెడ్ ఫెలోస్ అందరిని గుర్తించే పుస్తకం అది. ఎంత గొప్పదైనా పుస్తకమే కదా. డైమండ్ నెక్లెస్ అడిగానా? కర్మలో బాబు, ఇది క్యారెక్టర్స్ మారినా డైమండ్ నెక్లెస్ మర్చిపోవడం లేదు. టాపిక్ మార్చాలి. విషు, నువ్వు కూడా కూర్చో, కలిసి పోంచేద్దాం. నేను ఇందాక పొయ్యి మీద వండుతూనే తినేసాను. ఇది క్యారెక్టర్ బలంగా దూరిపోయినట్టుంది. మా అమ్మ లక్షణాలన్నీ చూపించేస్తుంది. ఎవరు కావాలండి? అమ్మా,
నా పేరు చామంతిరావు. ఓ. విశాలాక్షి గారి కోసం వచ్చాను. రండి. కూర్చోండి. థ్యాంక్ యూ. విశాలాక్షి గారు. విషయం చెప్పండి. విశాలాక్షిని నేను. మీరు విశాలాక్ష? అవును, నా పేరు విశాలాక్షి. కావచ్చు, కానీ నేను చూసిన విశాలాక్షి గారు వేరు. నో, కోహినూర్ వజ్రం ఒకటే, తాజ్ మహల్ ఒకటే, విశాలాక్షి కూడా ఒక్కటే. అది కాదండి, నేను విశాలాక్షి గారితో వెయ్యమందాలని వచ్చాను. కానీ మీరు చాలా చిన్నపిల్లలా ఉన్నారు. కంటికి కనిపించేదంతా నిజం కాదు. నాకు బంతి, రాహుల్ అని 2 పిల్లలున్నారు. విషు విషు, ఎవరే వచ్చింది? బంతి కోసం చామంతి వచ్చాడు. మీరెవరు? ఓహో, నా పేరు వినాయకరావు. ఏంటి, మీరు వినాయకరావా? ఏంటండి అంతా మాయగా ఉంది? కిందటిసారి వచ్చినప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు. అప్పుడప్పుడు మన కళ్ళు మనల్నే మోసం చేస్తుంటాయి. నా పేరు వినాయకరావు, ఈవిడ మాడు విశాలాక్షి. మా అబ్బాయి పేరు బంతి. ఇప్పుడు చెప్పండి విషయం ఏంటో. అయ్యా, నాకిద్దరు కూతుళ్ళు. ఇద్దరిలో ఒకరిని బంతిగారికి ఇవ్వాలని నా కోరిక. మీకెలాంటి అమ్మాయి కావాలి? అబ్బే, మాకెలాంటి ఆప్షన్స్ లేవండి. ఆ అమ్మాయి అయితే చాలు. మా బంతిగాడు గుర్రల్లా దూకు దూకి ఏనుగులా గీకరించి అడ్డొచ్చినోళ్ళని గాడిదలాగా తన్ని పరిగెత్తుకుంటూ వెళ్లి తాళి కట్టేస్తాడు. అంటే మా బంతిగాడికి ఆడాలంటే చాలా గౌరవం అండి. అందుకే ఏ అమ్మాయి కనిపించినా వెళ్ళి తాళి కట్టేయడానికి డిసైడ్ అయిపోతాడు. అలా అని చెప్తూ ఉంటాం గాని వాడెప్పుడో దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు పెళ్లి చూపులు చూడడం మొదలు పెట్టాడు. విసు, నువ్వు కొంచెం ఆలోచించు. సరే, ఇంతకీ మీ అబ్బాయి ఏం చేస్తూ ఉంటారు? వాడు పెద్దగా ఏం చెయ్యడండి. పొద్దున్న నిద్ర లెగవంగానే ఒక గిన్నెడు మా మధ్యాహ్నం ఒక గుండెగా అన్నం తింటాడండి. మీరుండండి, ఈ మధ్య లావైపోతున్నానని రాత్రిపూట అన్నం తినడం మానేశాడండి. పళ్ళు మాత్రమే తింటున్నాడు. ఏమున్నాయి, ఒక 2 డజన్ల అరటి పళ్ళు, 4 డజన్ల కమలాలు, చిన్న పుచ్చకాయ తింటాడండి. వాటితో పాటు ఏమన్నా పిచ్చి పళ్ళు కనిపిస్తే తింటాడండి. మీరేమనుకోకండి, పిల్లాడికి పెళ్లి కాలేదన్న ఫ్రస్ట్రేషన్ లో ఆవిడేదో మాట్లాడేస్తుంది. ఆవిడేం కొత్తగా చెప్పలేదండి. బంతి గురించి అందరు చెప్పిందే చెప్పింది. ఇంతకు నేను అడిగేది బంతిగారు ఏం ఉద్యోగం చేస్తున్నాడు అని. అబ్బే, మా వాడికి ఉద్యోగం ఇచ్చేద్దాం ధైర్యం ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ లేదండి. అదేంటండి? మా వాడు ఉద్యోగంలో చేరిన 2 రోజులకే టిప్ టాప్ గా రెడీ అయ్యి రకరకాల పర్ఫ్యూమ్స్ కొట్టుకొని దర్జాగా ఆఫీస్ కు వెళ్తాడండి. అక్కడ అమ్మాయిలు 2 రోజులకే చీకొట్టేస్తారు. మనోడు 3వ రోజుకే బాయ్ చెప్పేస్తాడు. నేను ఇల్లు మారి పిచ్చాసుపత్రికి వచ్చినట్లున్నాను. అంతా గందరగోళంగా ఉంది. ఇలాంటి చోట సంబంధం కలుపుకుంటే నా కూతురుతో పాటు నాకు పిచ్చెక్కుతుంది. సరే, నేను వస్తానండి. ఇక్కడంతా ఏదో తేడాగా ఉన్నట్టుంది. ఏంటి విసు, పిల్లడికి వచ్చిన మంచి సంబంధం చెరగొట్టేసావు. నువ్వు అసలు తల్లివేనా? అబద్ధం చెప్పి పెళ్లి చేయడం కన్నా నిజం చెప్పి పెళ్లి చేస్తేనే నిలబడుతుందండి. ఏడ్సావులే, నీకే పని తిన్నగా చేయడం రాదు, అందుకే ఈ గోలంతా. ఈయనెప్పుడు ఇంతే. సరిగమా పాదా నీసా మామా ససరి గగమమ పాపా దాదా. అమ్మోయ్, భూకంపం. కాదు కాదు కాదు, 100 గాడుతులు 200 గుడ్ల గుడ్లు కలిసి కచేరీ చేస్తున్నట్టున్నాయి. సారీ మాదా. ఓహో, ఇది క్యారెక్టర్ లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయినట్టుంది. ఇక నా నట విశ్వరూపం చూపిస్తా. రంగనాయకి విసు 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 విసు. ఏమిటండి మీ గోలా? ప్రశాంతంగా నన్ను సాధన కూడా చేసుకోనివ్వరా? నువ్వు ప్రశాంతంగా సాధన చేస్తున్నావా? ఇక్కడ సునామీ వచ్చేలా ఉంది. నీ సంగీతానికి ఎంతమంది బలైపోతున్నారో తెలుసా? అవన్నీ లెక్కలేస్తూ కూర్చుంటే నేను రికార్డ్ ఎప్పుడు సాధించాలి? గిన్నిస్ బుక్ లోకి ఎప్పుడెక్కాలి? అలాని నిజాన్ని చంపేస్తావా? వెనకటి గౌడ చక్రవర్తి రోమ్ నగరాన్ని తగలబెట్టించి ఫిడోలు వాయించాడట. ఆ చక్రవర్తి నీలా మళ్ళీ పుట్టుంటాడు. చూసారా, ఏనుగు బతికినా వెయ్యే, తిరిగి పుట్టినా వెయ్యే. నేను అదే చెప్తున్నాను. 1000 అనార్థాలు. కాసేపు ఆ సాధన ఆపే. నేను ఆపను. ఎందుకు ఆపాలి? ఒక్క నిమిషం సాధన మిస్ అయినా
గిన్నిస్ బుక్ లో రికార్డ్ మిస్ అవుతాను. నో, నేను ఒప్పుకోను. పొద్దున్న లేచి మొగుడికి టిఫిన్ చేయడం మానేసి ఇలాంటి దిక్మాల పని చేస్తావా? అబ్బో పెద్ద తినేవాళ్లాగా కోడి కెలికినట్టు మొత్తం కెలికి ఇందులో అదుంది అందులో ఇదుందని లేచిపోవడమేగా. నా ఇష్టం. నాకు నచ్చితే తింటా, నచ్చకపోతే తిన్నాం. ఇది నా ఇష్టమే. నాకు నచ్చితే పాడతాను, లేకపోతే ఆడతాను. విశాలాక్షిని ఎవరు ఆపలేరు. నేను ఒప్పుకోను. నేను స్నానానికి వెళ్తున్నాను. టవల్ తీసుకొని లోపలికి రా. ఒక టవలేనా, లేకపోతే సబ్బు, పేస్ట్, టంగ్ క్లీనర్ అన్ని తీసుకురావాలా? ఏ ఎటకారంగా ఉందా? ఏదైనా సరే నోట్లో పడగానే ఏది ఎంత ఉందో చెప్పేసి వినాయక రావు ఇక్కడ. నీ మాటల్లో ఎటకారం 30%, ధిక్కారం 70% ఉన్నాయి. ఓహో, ఎవరి మాటల్లో ఏముందో చెప్పేస్తారు గాని పెళ్ళ మనసులో ఏముందో చెప్పలేరే. ఇప్పుడు నీకేం తక్కువ చేశానే? అన్ని తక్కువే. గిన్నిస్ బుక్ లోకి ఎక్కాలి ఎక్కాలి అని ఎన్నోసార్లు ట్రై చేశాను. ఒక్కసారైనా సపోర్ట్ చేశారా? ఇన్ని సంవత్సరాలుగా నా పోరాటం ఒంటరిగానే సాగుతుంది. ప్రతి స్త్రీ విజయం వెనకాల ఒక పురుషుడు ఉంటారు అంటాడు, కానీ నా వెనకాల మీరు లేరు. ఏంటో సపోర్ట్ చేసేది? నువ్వేమైనా క్రికెట్ స్టార్వా, టెన్నిస్ స్టార్వా? మ్యూజిక్ స్టార్. మ్యూజిక్ తో మనుషులు చంపేస్తున్నావు. విశ్వ, ఈ క్యారెక్టర్ ఎక్కడ చూసావే? ఎక్కడ చూసాం? ఎక్కడ చూడటం ఏమిటండి, ఇవి మన క్యారెక్టర్లే. విశ్వ, వీళ్ళేంటి మన క్యారెక్టర్ తీసుకుని ఏదో పోట్లాడేసుకుంటున్నారు? అవునండి, దేనికో ఫైట్ చేస్తున్నారు. ఒరే చిన్నోడా. చిన్నోడా ఆడవుడు? అమ్మా రంగనాయకి. రంగనాయక ఎవరు? అమ్మా ఒకసారి తప్పుకోమ్మా, అది తప్పుకోమ్మా. ఎప్పుడొచ్చారు? ఎప్పుడొచ్చావు? అసలు ఏం చేస్తున్నారా మీరు? అది కాదత్తయ్యా, మీరు ఊరెళ్ళారు కదా, మిమ్మల్ని మర్చిపోకూడదని మీలాగా మాట్లాడుకుంటున్నాం. చూసారా నా కోడలికి నేనంటే ఎంత ఇష్టమో. ఆ చిన్నోడికి మాత్రం నేనంటే తక్కువ ఇష్టమా? నేను ఊర్లో లేకపోయినా నన్నే తలుచుకుంటున్నాడు చూసావా? మీరు పెట్టే టార్చర్ వాడు జన్మాంతం గుర్తు పెట్టుకుంటాడు. ఏంటంటావే? నువ్వు పెట్టే టార్చర్ ప్రపంచంలో ఎవరితో పెట్టదు. వాడు చేసేది ఏమనుకుంటున్నారు? అసలు నీ ఉద్దేశం ఏంటి? అసలు మీ ఉద్దేశం ఏమిటి? అసలు నీ ఉద్దేశం అసలు ఏంటంట? ఏంటండి మీరు? ఇదిగో, నేను ఒప్పుకోను ఆ అసలు. టార్చర్ అంటే అసలు అర్థం టార్చర్ తెలుసా అంటే తెలుసా మీకు? టార్చర్ అంటే అసలు నేను పెడతాను. టార్చర్ అంటే అర్థం ఆ, తెలుసా నీకు? నేను- ఇదిగో, అసలు ఇదిగో, ఏం నీకేంటో మాట్లాడుతున్నారు మీరు? ఏమన్నా అసలు టార్చర్ అంటే తెలుసా మీకు? చెప్పే